శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి ఈ వార ప్రారంభంలో చాలా అధికార హోదా కలిగి చేపట్టిన ప్రతి పని చాలా విజయవంతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు రాశిలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే రవి కూడా అక్కడ కలిసాడో వీళ్ళ యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు. వీళ్ళు ఏది చెప్పినా అవతల వాళ్ళు దాన్ని అంగీకరించడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళలో కూడా మంచి సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక పని మీద ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని సంపూర్ణంగా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రవి ఈ 17వ తారీఖున సింహరాశిలోకి స్వక్షేత్రంలోకి మారుతున్నాడు. అది మీకు ధనస్థానం అవుతుంది. ఆ విధంగా చూసిన ధన విషయంలో ప్రభుత్వ సహకారం లభిస్తుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ప్రభుత్వ హోదా లాంటిది లభించే అవకాశం ఉంది. ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మరింత ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. సో అలాగే మరి గురువు ఆల్రెడీ రాశి యందు సంచరిస్తున్నాడు. అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఒక శుభ ఫలితాలు మీకు పొందుతూ ఉంటాయి, గౌరవం పొందుతూ ఉంటారు. దాంతో బుధుడు కూడా ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా రాశి యందే సంచరించడం వల్ల విద్యార్థులు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళైనా సరే కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వృత్తిపరంగా కొన్ని మెలకువలు నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా దానికి తగిన విధంగా ఇంకా ప్రావీణ్యాన్ని, ప్రాధాన్యతని సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్ని అధునాతనటువంటి పరికరాలు అంటే కంప్యూటర్ లాంటివో, ఖరీదైనటువంటి సెల్ ఫోన్ లాంటివో కొనే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఒక మంచి గురువు లభించడం కానీ, మీరు గురువు అయి ఉంటే మీకు మంచి శిష్యులు లభించడం వల్ల మీ యొక్క ప్రాధాన్యత చాలా పెరుగుతూ ఉంటుంది. ఇది విద్యారంగంలో ఉన్న వాళ్ళకి, ఉపాధ్యాయులకి, గురువులకి మంచి గుర్తింపు లాంటిది రావడం జరుగుతుంది. బట్ ఏది ఏమైనా మొత్తం మీద ఈ రాబోయే రోజుల్లో కానీ, ప్రస్తుతం కానీ కర్కాటక రాశి వారి యొక్క స్థాయి మరింత అభివృద్ధి జరిగి ఏదైనా ఒక చట్టాన్ని మార్చగలిగేంత శక్తి ఈ రాశి వారికి రావడం జరుగుతుంది. అయితే 12వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం వృత్తి మారాలని తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఏదన్నా ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేసిన ధనం ఆగిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కొత్తగా ఏదో మీకు కొనాలనే ఒక అవకాశం వస్తుంది. మీరు వ్యాపారం అయితే కొద్దిగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టవలసి రావచ్చు. ఏదైనా కొత్తగా ఇల్లు కానీ, స్థలం కానీ కొనుక్కునే అవకాశం వస్తుంది. దానికి ఏంటంటే మీరు ఆల్రెడీ మీ చేతిలో ఉన్న డబ్బు, ధనం వేరొక చోట బ్లాక్ అయిపోవడం వల్ల ప్రస్తుతం ఆర్థిక పరంగా కొంత మనీ టైట్ కృత్రిమంగా ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఏదో ఒక విధంగా మీరు అనుకున్నది ఫుల్ఫిల్ చేయడం జరిగే అవకాశం ఉంది. వృత్తిపరంగా సడన్గా కొంతమందికి మార్పు వచ్చే అవకాశం ఉంది. అంటే ఉన్న చోటని వేరే చోట ట్రాన్స్ఫర్ అవడం కానీ, వృత్తిరీత్యా కొన్ని రోజులు వేరొక చోట పనిచేయి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే సంతానం కొరకు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ మీరు చేయడం జరుగుతుంటుంది. పిల్లల పేరుతో ఆస్తి కొనడం కానీ, వాళ్ళ పెళ్లి కొరకు ఏమైనా ధనాన్ని దాయడం కానీ, మొత్తం మీద కొంత సేవింగ్స్ కూడా ఈ సమయంలో మీరు చేస్తారు. అలాగే కొంత ఇన్కమ్ కూడా మీకు సడన్గా కొంత ధనం వచ్చే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా కర్కాటక రాశి వారికి, అంటే ఏదైనా ఒక రాశి వారికి రాశిలో శుభగ్రహం సంచరిస్తుంటే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తుంటాయి. వీరు ఆలోచన కూడా మంచి విధంగానే ఉంటుంది కాబట్టి, బట్ ఏదైనా ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలు జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మీకు భాగ్యస్థానంలో శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల, అలాగే శుక్రుడి యొక్క దృష్టి కూడా పడుతుంది. అంటే తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడి పైన భాగ్యంలో ఉన్నటువంటి శని దృష్టి, అంటే ఇది ప్రయాణాలకి ఎక్కువ కారణం అవుతుంటుంది. ఏదన్నా విదేశీ ప్రయాణం కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, మొత్తం మీద ఏదన్నా ఒక ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటారు. అలాగే గతంలో మీరు ఒక ప్రోగ్రాం, ఇది పలానా షిరిడి వెళ్దాం, లేదంటే పలానా ఇంకొక దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయం దర్శిద్దాం అనుకుంటారు. కానీ ఏదో కారణం వల్ల అది వాయిదా పడి ఉంటే ఇప్పుడు మళ్ళీ మీరు తిరిగి మీ ప్రయాణాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ తిరిగి ఏదైనా దూర ప్రాంత ప్రయాణం చేసే అవకాశం అయితే ఉన్నది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వివాహపరంగా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకి ఈ వారం కొంతవరకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. బట్ కానీ స్త్రీలు ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ శ్రావణ మాసంలో మనం ప్రవేశించాం కాబట్టి ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి రుణ సమస్యలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధలు తీరడానికి, అంటే మీ యొక్క బాధ్యతలు తీరడానికి, అప్పులు తీరడానికి శ్రావణ మాసం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అందువలన స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో
రేపు 18వ తారీఖున శ్రావణ మంగళవారం, అలాగే 21వ తారీఖు శుక్రవారం, శ్రావణ శుక్రవారం, అది వరలక్ష్మి వ్రతం అందరికీ తెలుసు. కంపల్సరీగా మీరు ఈ 2 రోజులే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం విధి విధానంగా మీ ప్రాంత ఆచారాన్ని బట్టి నోము కానీ వ్రతం కానీ కనీసం దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని అర్చించడం వల్ల చాలా వరకు మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు ఈ శ్రావణ మాసంలో తీరిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ శ్రావణ మాసంలో శనగలు, అంటే మామూలుగా ఈ కొమ్ము శనగలు అంటారు, శనగలు అంటారు, వాటిని ఈ మంగళవారం రోజు అలాగే శుక్రవారం రోజు నానబెట్టినటువంటి శనగలు, అలాగే ఏదైనా ఒక ఫలం అంటే నేరేడు ఇప్పుడు అవి దొరకవు, కానీ మారేడు ఫలాలు కూడా దొరకవు. దానిమ్మ ఫలం అంటే అనేక విత్తనాలు అందులో ఉంటాయి కాబట్టి ఈ శనగలతో పాటు ఈ దానిమ్మ ఫలాన్ని తమలపాకులతో కలిపి మరి ముత్తైదువులకు కానీ స్త్రీలకు కానీ అది తాంబూలంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఎక్కువ ఆర్థికపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. లేదు ఇవన్నీ మన వల్ల కాదనుకుంటే చక్కగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఓ పావు సేరో పావు కేజీయో శనగలు చక్కగా నానబెట్టి అది ఆవుకి నైవేద్యంగా పెట్టడం వల్ల, అంటే ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ రుణ సమస్యలు బయటపడే అవకాశం ఉంది. అలాగే ఇంకా అవకాశం బట్టి ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి మంగళవారం కూడా స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం. అంటే ఇది శ్రావణ మాసం అన్నది లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి మాసం. ఆ సమయంలో మీరు మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించినా, విష్ణుమూర్తిని ఆరాధించినా, విష్ణు సహస్రనామం పారాయణ చేయనా, అలాగే హనుమంతుడు అదే సంబంధించింది కాబట్టి ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి అంటే ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంటుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా మనం కార్తీక మాసంలో ఉన్నట్టే చాలా నియమంగా శుభ్రమైన వస్త్రాలు ధరించడం, అలాగే ఆహార పదార్థాలు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం, కొన్ని విషయాలకి దూరంగా ఉండడం, ఇక ప్రధానంగా స్త్రీలని చిన్నపిల్లల్ని గౌరవించడం, తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవడం, ఇవన్నీ శ్రావణ మాసంలో చేయడం వల్ల అంటే మీరు స్త్రీల నుంచి అనుకూలత పొందాలి, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఈ ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది, అదృష్ట యోగం కలుగుతూ ఉంటుంది, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ సూర్య సంక్రమణం జరుగుతుంటుంది ప్రతి నెల ఒకసారి. ఇంచుమించుగా ఈ 17వ తారీఖు, ఈ ఆగస్టు 17వ తారీఖు ఇదే నెలలో రావడం జరుగుతుంది. ఆ సూర్య సంక్రమణం జరిగే రోజు కంప్లీట్గా మీరు ఉపవాసం ఉండవలసి ఉంటుంది. ఉపవాసం ఉంటూ ఆ సూర్య భగవాను ఆదిత్య ఉదయంతోనో సూర్యాష్టకంతోనో పారాయణ చేసుకుంటూ అది మీ తండ్రి గారిని కానీ గురువు గారిని కానీ వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు తొందరగా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక నెలతో సరిపోదు. ప్రతి సూర్య సంక్రమణం రోజు విధి విధానంగా మీరు మీ ఆచార ప్రకారం పెద్దలు చెప్పిన దాని ప్రకారం సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు అటు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతారు, మంచి సంస్కారం, మంచి ఆరోగ్యం, మంచి యశస్సు మీకు రావడం లభిస్తుంది. స్వస్తి.